ఈనాటి దివ్యబలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు స్నిగ్ధకు వీసా ఇంటర్వ్యూ స్లాట్ త్వరలో బుక్ అవ్వాలని మరియు వీసా ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వాలని, ఎంఎస్డీలకు ఎటువంటి ఆటంకం లేకుండా వీసా వచ్చినట్లు దీవించమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పర్వీన మారు మనసు పొంది చెడు స్నేహం నుండి దేవుడు విడుదల ఇవ్వాలని, బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని, ఫాతిమా మరియు కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయాలని, అప్పు సమస్యల నుండి విడుదలను ప్రసాదింపచేయాలని పూజ సమర్పించేవారు షబీని మరియు వారి కుటుంబ సభ్యులు. కోమాలో ఉన్న అనితకు స్వస్థత చేకూరాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించమని, ఆర్థిక సహాయం అందచేయమని విన్సెంట్ రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహాన్ మేఘనాలకు బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయమని, వారిని దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధన నుండి విడుదల దయచేయమని మేరీ ఆంటోనీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఏరువ బాలరెడ్డి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలని ఏరువ బాలరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు విజయకు ఆపరేషన్ సక్సెస్ అయినందుకు కృతజ్ఞతగా మరియు ఆమె తలంచిన ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలని పునీత అంతోని వారికి స్తోత్రములు చెల్లిస్తూ పూజ సమర్పించువారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం, శాంతి సమాధానాలు దయచేయమని, సాత్విక్ యాత్విక్లను దీవించమని, వారిని జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదింపు చేయమని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. మనోజ్కి ఆస్ట్రేలియాలో పిఆర్ త్వరలోనే రావాలని, చిన్నమ్మకు మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఎనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలు, ఆయురారోగ్యాలను దయచేయమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయమని సోలెక్ జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికే సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా.
సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఈశ్వరజా నీకేనయ్యా ఆత్మదేవా నీకేనయ్యా. ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నా మొరను ఆలకింపుము. నీ ఎదుట నుండి నన్ను గంటివేయకుము. నన్ను ఆదుకొనువాడవు నీవే, నా రక్షకుడవైన దేవా, నా చేయి విడువకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించాలి అని, అలాగే డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ దీవించాలి అని, అలాగే డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించాలి అని, వారు చేస్తున్నటువంటి ప్రార్థనా సహాయము అనేక రకాలుగా ఈ ఛానల్కు సహాయపడుతున్నటువంటి వీరిని, వీరి కుటుంబాలను దేవాతి దేవుడు ఏరాళంగా దీవించాలి అని ఈనాటి దివ్య పూజా బలిని మీ అందరి కొరకు ప్రత్యేకంగా సమర్పిస్తూ ఉన్నాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఈ దివ్య పూజా బలులు యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుణ్ణి ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనమైన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారముగా జీవించునట్లును మాకు సహాయము చేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన
యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం నుండి 29 వచనముల వరకు. అంతటా ప్రభువు వాణి తిష్బీయుడకు ఏలియా ప్రవక్తతో, నీవు సమరయ రాజు ఆహాబు నొద్దకు వెళ్ళుము. అతడు నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనము చేసుకొనబోయినాడు. ఆ తోటలోనే అతనిని కలుసుకొనుము. నా మాటలుగా అతనితో ఇట్లు చెప్పుము. నీవొక నరుని చంపి అతని పొలమును స్వాధీనపరుచుకున్నావు. నాబోతు నెత్తుటిని కుక్కలు నాకిన తావుననే నీ నెత్తురును కూడా కుక్కలు నాకును. ప్రభువైన నా పలుకులివి అని చెప్పుము అనెను. ఏలియా కనబడగానే ఆహాబు అతనితో, నీవు నాకు శత్రుడవు, నన్ను గుర్తుపట్టి ఇక్కడికి వచ్చితివా అనెను. ఏలియా, అవును, నీవు ప్రభువు ఆజ్ఞ మీరి దుష్కార్యములకు పాల్పడితివి. ప్రభువు పలుకులు వినుము. నేను నిన్ను నాశనము చేయుదును. నీ వంశము వారిని అందరినీ రూపుమాపుదును. నీ కుటుంబమున పుట్టిన మగవారినందరినీ పెద్దలనక పిల్లలనక సర్వనాశనము చేసి తీరుదును. నీ కుటుంబము నేబాతు కుమారుడగు యెరోబాము రాజకుటుంబము వలెను, అహియా కుమారుడగు బాషా రాజు కుటుంబముల వలెను పూర్తిగా కానరాకుండా పోవును. నీవు ఇజ్రాయేలీయులను పాపమునకు పురికొల్పితివి, నా కోపమును రగులుకొల్పితివి. మరియు యెజెబెలును గూర్చి ప్రభువిట్లు నుడువుచున్నాడు. ఇజ్రాయేలు పట్టణమున కుక్కలామె శవమును పీకుకొని తినును. నీ బంధువులెవరైనా పట్టణమున చత్తురేని శునకములు వారిని తినివేయును. ఎవరైనా పొలమున చత్తురేని రాబందులు వారిని తినివేయును అని పలికెను. ఆహాబు వలె దేవునాజ్ఞ మీరి దుర్మార్గపు పనులు చేసిన వాడు మరి ఒకడు లేడు. అతడు తన భార్య యెజెబెలు ప్రోద్బలము వలన కాని పనులు చేసెను. విగ్రహారాధనకు పాల్పడి సిగ్గుమాలిన పనులు చేసెను. పూర్వము అమోరీయులు ఇటు సిగ్గుమాలిన పనులు చేయుచుండగా ప్రభువు వారిని ఓడించి ఇజ్రాయేలీయుల ఎదుట నిలవకుండా తరిమివేసెను. ఏలియా ఇట్లు పలకగా ఆహాబు బట్టలు చించుకొని గోనె కట్టుకొనెను. ఉపవాసము ఉండెను. గోనె మీదనే పండుకొని నిద్రించెను. విచారముతో మెల్లగా అడుగులు వేసెను. అంతటా ప్రభువు వాణి ఏలియా ప్రవక్తతో, చూచితివా, ఆహాబు నాకు జడిసి వినయము తెచ్చుకొనెను. ఆహాబు నాకు లొంగెను కనుక అతనిని తన జీవితమున శిక్షింపను. కానీ అతని కుమారుని కాలమున అతని కుటుంబమును సర్వనాశనము చేయుదును అని చెప్పెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా
మత్తయి శుభవార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 43 నుండి 48వ వచనం వరకు. నీ పొరుగువానిని ప్రేమింపుము, నీ శత్రువులను ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపచేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును. సుంకరులు సైతము అట్లు చేయటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యుల సహితము ఇట్లు చేయటలేదా? పరలోకమందున మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఈ దివ్య పూజాబలి దీవెనలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలి అని ఈ దివ్య పూజాబలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సుశేష పఠనము ద్వారా ప్రభు మనందరికీ ఇస్తున్నటువంటి ఆహ్వానం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 43 నుంచి 48 వరకు ధ్యానం చేసినట్లయితే, పరలోకమందున్నటువంటి దేవునికి తగిన బిడ్డలు మీరు కాదలిచినచో కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు పాటించాలి, కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలను అవలంబించుకోవాలి. ఈ లోకములో మీ తల్లిదండ్రులకు తగిన బిడ్డలు కావాలి అంటే ఎంతో కష్టపడుతూ ఉంటారు. తల్లిదండ్రులకు తగినటువంటి బిడ్డలుగా పేరు తెచ్చుకోవడానికి కష్టపడి చదువుతారు, బాధ్యతగా ప్రవర్తిస్తారు, మంచి ఉద్యోగాన్ని తెచ్చుకుని 4 రూపాయలు సంపాదించి ఆ కన్న తల్లిదండ్రుల ముందే ప్రయోజకులుగా నిలబడతారు. మీ యొక్క ఎదుగుదలను, మీ యొక్క అభివృద్ధిని చూసినటువంటి మీ తల్లిదండ్రులు వాళ్ళు మీకోసం పడినటువంటి కష్టాలన్నీ కూడా మరిచిపోయి, అయ్యో నా బిడ్డలు ఈరోజు నా కళ్ళ ముందే ప్రయోజకులు అయ్యారు అని ఆ తల్లిదండ్రులు ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా తమ బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఎంత గొప్పగా ఎదిగారో 10 మందికి చెప్పుకుని వారి సంతోషాన్ని పంచుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. చూడండి ప్రియ సహోదరులారా, తల్లిదండ్రులకు తగినటువంటి బిడ్డలుగా జీవించాలంటే క్రమశిక్షణ కావాలి, కష్టపడాలి, బాధ్యతగా జీవించాలి, మంచి బాటలో జీవించాలి, సన్మార్గములో జీవించాలి. అలా నీవు జీవిస్తే తప్పకుండా ఏదో ఒక రోజు నీ తల్లిదండ్రులకు తగినటువంటి బిడ్డలుగా నీవు మారతావు. నీ తల్లిదండ్రులను సంతోషపరిచే బిడ్డగా నీవు మారుతూ ఉంటావు. ఈరోజు ప్రియ సహోదరులారా, ఈ లోకములో ఉన్నటువంటి తల్లిదండ్రులను మెప్పించడం కోసం, సంతోషపరచడం కోసం నువ్వెంతో కష్టపడుతున్నావు, ఎన్నో త్యాగాలు చేస్తూ ఉన్నావు. అలాగే పరలోకమందున్నటువంటి దేవునికి తగిన బిడ్డలు మీరు కావాలి అంటే, ఇహలోకములోను పరలోకములోను తగినటువంటి బిడ్డలుగా మీరు జీవించాలి అంటే, దేవుడు మెచ్చే బిడ్డలుగా జీవించాలి అంటే, ఇహలోకములో మంచి జీవితం, సత్ప్రవర్తన, నీతి, నిజాయితీ, మంచి మాటలు, మంచి క్రియలు మాత్రమే కాదు,
ఇదిగో పరలోకములో కూడా నీవు మంచి పేరు తెచ్చుకోవాలి అంటే, పరలోకములో కూడా నీవు దేవునికి తగిన బిడ్డలు కావాలి అని అంటే, ప్రభు ఈరోజు మనకు తెలియచేస్తున్నాడు, మీ పొరుగు వానిని ప్రేమించండి అంటున్నాడు. మేము హింసించే వారి కొరకు ప్రార్థించండి అంటున్నాడు. మీకు కీడు చేసే వారికి మేలు చేయండి అని అంటూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, మీ శత్రువులను ప్రేమించండి, మీకు అపకారం చేసే వారికి మేలు చేయండి, మీకు కీడు చేసే వారికి మేలు చేయండి, వారి కొరకు ప్రార్థించండి అని ప్రభు తెలియచేస్తున్నాడు. చూడు ప్రియ సహోదరులారా, ఈ లోకంలో చిన్న పిల్లవాడి మొదలు పెద్దవాళ్ళ వరకు మాట అనిపించుకోవటం ఇష్టం ఉండదు, ఎవరి చేత అయినా చెప్పించుకోవటం ఇష్టం ఉండదు, ఎవరైనా తిట్టినా కొట్టినా అస్సలే ఇష్టం ఉండదు. ఈరోజు బిడ్డలు తల్లిదండ్రులు కొడుతూ ఉంటేనే, క్రమశిక్షణ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటేనే వాళ్ళకి ఎదురు సమాధానాలు చెప్తున్నారు, ఎదురు తిరుగుతూ ఉంటున్నారు. అవసరమైతే చేతిలో ఏది ఉంటే అది పట్టుకుని తల్లిదండ్రులనే తిరిగి కొడుతున్నటువంటి సందర్భాలు మనం ఎన్నెన్నో చూసాం. ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభు చెప్తున్నాడు, పరలోకములో దేవునికి తగినటువంటి బిడ్డలు మీరు కాదలసినప్పుడు మీ శత్రువులను ప్రేమించండి, వారి కొరకు ప్రార్థించండి అని. ఇది చాలా కష్టమైనటువంటి ఛాలెంజ్తో కూడుకున్నటువంటి కార్యం. శత్రువులను ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టడానికి, ఒక మాట అంటే 10 మాటలు అనడానికి, ఒకవేళ మన పేరు బదనం చేస్తే ఊరంతా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపడుతూ ఉంటాం. పడము, ఓర్చుకోము, సహించము, క్షమించము, వాళ్ళెవరు నన్ను అనడానికి అని చెప్పి ఒక 4 అడుగులు ముందుగానే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు అంటున్నాడు, నీవు నా బిడ్డగా ఉండే అర్హత పొందుకోవాలి అంటే ఇదిగో ఈలోక పగ, కక్షలు, రకరకాల కార్పణ్యాలన్నిటి నుండి నీవు విడుదల పొందుకోవాలి. ప్రార్థన చేసావు, బాగానే ఉంది, వాక్యాన్ని విన్నావు, బాగానే ఉంది, వాక్యాన్ని బోధించావు, బాగానే ఉంది, ప్రతిరోజు ఉపవాసం ఉంటున్నావు, బాగానే ఉంది, ప్రతి మంగళవారము శుక్రవారం ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావు, బాగానే ఉంది, ఎక్కడ కూటాలు పెడితే అక్కడికి వెళుతున్నావు, బాగానే ఉంది. కానీ నీ శత్రువులను క్షమించలేకపోతున్నా, నిన్ను ద్వేషించే వారి కొరకు ప్రార్థించలేకపోతూ ఉన్నావు, వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళను క్షమించి వాళ్ళతో మాట్లాడలేకపోతూ ఉన్నావు, వాళ్ళని ఫేస్ చేయలేకపోతూ ఉన్నావు. దేవుడు అడుగుతున్నాడు, బిడ్డా బాగానే ప్రార్థన చేశావు, బాగానే గుడికి వచ్చావు, కానీ ఇంకా నాకు తగినటువంటి బిడ్డగా నీవు జీవించటం లేదు, నాకు యోగ్యుడైనటువంటి బిడ్డగా నీవు జీవించటం లేదు. ఇంకా మారాలి బిడ్డ, నీలో మార్పు రావాలి. మార్పు కలిగి ఉన్నప్పుడే నీవు దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రుడవుతావు. కాబట్టి శత్రువులను ప్రేమించడం, వారి కొరకు ప్రార్థన చేయటం, వారి మేలు కోరటం అనేది దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి అర్హతలు. దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే క్షమించడం నేర్చుకోవాలి, శత్రువుల కొరకు ప్రార్థించడం నేర్చుకోవాలి. శత్రువులు మన ఇంటికి వచ్చినా కూడా వాళ్ళను ప్రేమతో ఆహ్వానించే మంచి మనసును మనం కలిగి ఉన్నప్పుడు పరలోకమందున్నటువంటి దేవునికి తగిన బిడ్డలము మనం కాదలుస్తాం. ఈ లోక తల్లిదండ్రులు మెప్పించడానికి మాత్రమే కాదు, దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా పరలోక దేవుని మెప్పించడానికి, పరలోక దేవుని సంతోషపరచడానికి ప్రయత్నం చేయాలి. పరలోకమందున్నటువంటి దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు అంటే మనం సత్ప్రవర్తన కలిగి జీవించినప్పుడు, శత్రువులను ప్రేమించి క్షమించినప్పుడు, ఒకరినొకరు ఆదుకుంటూ చేదోడు వాదోడుగా నిలిచినప్పుడు, ఇతరులకు దీవెనకరంగా మారినప్పుడు, అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటున్నప్పుడు, ఐకమత్యంతో ఉంటున్నప్పుడు దేవునికి తగినటువంటి బిడ్డలం కాదలుస్తాం, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించగలుగుతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణం, మీ శత్రువులను ప్రేమించండి. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు మనకు బోధించిన ప్రతి మాట ఆయన దానికంటే ముందుగానే పాటించినటువంటి వ్యక్తి.
ఈ లోకంలో ఏదైనా ఉన్నది అంటే చెప్పింది చెప్పినట్లుగా చేసేవాడు దేవుడు మాత్రమే. చేసింది మాత్రమే చెప్పేవాడు దేవుడు మాత్రమే. ఈరోజు చెప్పబడినటువంటి ప్రతి మాట యేసు ప్రభు జీవితంలో పాటించినటువంటివి, ఆయన పాటించి మనకు నేర్పించినటువంటి సత్యాలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన శత్రువులను క్షమించాడు, వాళ్ళ కొరకు ప్రార్థించాడు. ఆయన మరణ వేదనతో ఉన్నప్పుడు శిలువ మీద అతి ఘోరంగా కొట్టినప్పుడు, అయ్యా వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు, వీళ్ళను క్షమించమని ప్రార్థన చేశాడు. ఏ పాప శాపము వాళ్ళ మీద పడకుండా ఉండాలి అని ప్రార్థన చేశాడు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు నీ శత్రువులను ప్రేమించమని బోధించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చెప్పిందల్లా పాటించే మనకి ఈరోజు బోధిస్తూ ఉన్నాడు. పరలోక దేవునికి యోగ్యమైనటువంటి బిడ్డగా ఆయన పరలోకంలో ఒక బంగారు పీఠం మీద ఆసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మనము కూడా దేవుడికి తగిన బిడ్డలుగా, కుమార్తెలుగా, కుమారులుగా జీవించాలంటే ఆయనను బాధ పెట్టించకుండా మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, వ్యర్థమైన మాటలు, బూతులు, గొడవలు, తగాదాలు, రకరకాల చెడు మాటల ద్వారా ఆయన హృదయాన్ని గాయపరచకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఆయన మనల్ని చూసి ఆనందిస్తూ ఉంటాడు, మనందరం చూసి గర్వపడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం నేర్చుకోవలసిన సత్యము, శత్రువులు కనపడితే వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు పాడైపోవాలి, నా కళ్ళ ముందే వాళ్ళ యొక్క అంతము కనిపించాలి అని చాలాసార్లు మనం క్షమించలేకుండా వాళ్ళ యొక్క నాశనాన్ని కోరుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ప్రియ బిడ్డ, నీవు నా బిడ్డగా ఉండాలి అంటే నీలో ఉన్నటువంటి ఆ పాపాన్ని, ఆ స్వార్థాన్ని విడనాడి ప్రార్థించినట్లయితే తప్పకుండా నీ ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాను అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. మీ శత్రువులను ప్రేమించండి, మేము హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని వాక్యము ద్వారా మీరు సెలవిచ్చి మరొక్కసారి మా శత్రువులను క్షమించే అవకాశాన్ని దయచేసినందుకు, వాళ్ళను క్షమించే అర్హతను దయచేసినందుకు స్తోత్రం ప్రభువా. ఈరోజు ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న మమ్మందరిని దీవించండి, మా కుటుంబాలను, మా బిడ్డలను దీవించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. విదేశాలకు వెళ్ళడానికి వీసాల ద్వారా సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ప్రభువా, వారు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంటి దగ్గర ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించండి, అనేక పనిపాట్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభువా. వారు చేసే ప్రతి పని కూడా నూరంతల ప్రతిఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి చిన్నారి బిడ్డను దీవించి ఆశీర్వదించి అభిషేకించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చరణాల సేవకై అంకితమయ్యా, అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ సేవకై ఈ సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. నీ సేవకై సమర్పణ అంగీకరించుము నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదరులను, నేను మీరు అర్పించుచున్న ఈ బలి
సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతము కాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణలను నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము దివ్యాహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యమును చేకూరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు ఎక్కున్నటువంటి అప్పము ద్రాక్ష రసాన్ని తన శరీర రక్తాలుగా మార్చుకొని మనందరి మధ్యలో ప్రత్యక్షం కాబోతున్న సమయం. ప్రియ సహోదరులారా, మీ కుటుంబంలో ఉన్న సమస్యలు, బాధలు, ఇబ్బందులన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ఈ యొక్క నడుపూజలో ప్రార్థన చేసుకుందాం. సర్వ పవిత్రతకు నీవే, కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము
శిష్యులకిచ్చుచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ దినము దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ దీవించమని, వారు చేసినటువంటి సహాయాన్ని బట్టి, ప్రార్థనను బట్టి వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎన్నో ప్రదేశాల నుండి డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని, మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని, లైవ్ చాట్ ద్వారా వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలను తెలియజేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ కూడా రెండు చేతుల పైకి లేపి విశ్వాసముతో, ప్రభా, మా కుటుంబాలను లేవనెత్తండి, మా బిడ్డలను లేవనెత్తండి, మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, నాయత ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. పవిత్రుడు అయిన తండ్రి, మనవలే వారు ఒకరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామమందు సురక్షితముగా ఉంచుము. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 11వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు
స్వరూపా